చేనేతలకు చంద్రన్న పాలన స్వర్ణయుగం లాంటిదని ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు అర్హులైన చేనేత నేతన్నలకు 25,000 ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. మండలంలోని మాధవరం 1 ఎస్కేఆర్ నగర గ్రామంలోని చేనేత కార్మికుల క్లస్టర్ భవనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం, కేక్ కట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు చేనేత కార్మికులకు అర్హులైన వారికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం అమలుపరిచిన చేనేత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం భరోసా కల్పించిందని, చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్లు, 50 సంవత్సరాలు దాటిన చేనేత కార్మికులకు 4,000 పెన్షన్ అందిస్తోందని, గత వైసీపీ పాలనలో ఏడాది 24,000 అర్హులైన వారికి ఏటా మంజూరు చేసిందని, ఆర్థిక కష్టాలు ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా చంద్రన్న ఒక భరోసా కల్పించిన నేతన్న కుటుంబాలను ఆదుకున్నారని తెలిపారు. నమస్కారం, నా పేరు జింకా శ్రీనివాసులు. మాధవరం శ్రీ భద్రావతి భవనారాయణ చేనేత సొసైటీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో చేనేతలకు అప్పటి ప్రభుత్వం 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి మొన్న ఏప్రిల్లో ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 200 యూనిట్లు పథకం ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే పవర్ లూమ్స్కి అయితే 500 యూనిట్లు పథకం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా చేనేత కార్మికుల అభివృద్ధి కొరకు ఇప్పటి ప్రభుత్వం 25,000 రూపాయలు ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి అకౌంట్లో వేయడం జరిగింది. ఈ 25,000 రూపాయలు కూడా మా చేనేత కార్మికులు మరింత జీవనోపాధి అంటే ఆ జాకార్డ్ మిషన్లు ఇవన్నీ మరిన్ని ఏమైనా జాకార్డులు కానీ, వార్పింగ్ కానీ, ఇట్లా మెటీరియల్స్ కానీ సొంతంగా కొనుక్కొని మరింత అభివృద్ధి చెందేదానికి కృషి చేస్తారు. కాబట్టి ఈ పథకాన్ని అమలు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఈరోజు చేనేతలకు 200 యూనిట్లు కరెంటు బిల్లులు, తర్వాత ఇప్పుడు ఒక మొగ్గానికి 25,000 లెక్క వేయడం చేనేత వాళ్ళకు చాలా సంతోషకరమైంది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ మాకు చేసిన సహాయానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతారు. నా పేరు రవిశంకర్, రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం యువజన విభాగ కార్యదర్శి. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీలోని ఎస్కేఆర్ నగర్ చేనేత క్లస్టర్ భవనం నందు ఈ యొక్క చేనేతలకు కూటమి ప్రభుత్వం 25,000 రూపాయలు ఆర్థిక భరోసా కల్పిస్తూ పెట్టుబడి సాయం కింద వారికి వెన్నుదన్నుగా నిలవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 25,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికుడికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు వల్ల నేరుగా వారి బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్లు చేనేత కార్మికుడికి ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతుంది. అదే మరమగ్గాలకైతే 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. ఇందుకు గాను సంతోషం వ్యక్తపరుస్తూ ఈరోజు వాళ్ళ ఖాతాలలో 25,000 రూపాయలు జమ కావడంతో ఆనందోత్సాహాలతో ఈ యొక్క చేనేత కార్మికులంతా కూడా చేనేత క్లస్టర్ భవనానికి చేరుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకు బాలాభిషేకం, పూలాభిషేకం కురిపించి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసుకొని ఆనందోత్సాహాలతో సంబరం చేసుకున్నారు. మరొక్కసారి మా చేనేత కార్మికులందరి తరఫున కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క బీసీల అండదండలు ఎప్పటికీ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. చేనేత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.